విద్యుత్ వినియోగంలో లేనిపోని ఆంక్షలు విధించి ఏదో విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులను దోపిడీ చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలోని విద్యుత్ శాఖ పనిచేస్తోందని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి.శెట్టి బాబ్జీ ఆరోపించారు. బుధవారం విజయనగరం జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ ఎం. లక్ష్మణరావుని కలిసి వినతి పత్రం అందజేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గడిచిన కొద్ది నెలలుగా ప్రతి విద్యుత్ బిల్లుల్లో సర్ ఛార్జీ పేరుతో అదనపు బిల్లులు వసూలు చేసి ఇప్పుడు కొత్తగా విద్యుత్ అదనపు లోడు పేరుతో నోటీసులు ఇచ్చే ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అదనపు లోడు పేరుతో వినియోగదారులకి ఇచ్చిన నోటీసులలో సెక్యూరిటీ డిపాజిట్, అప్లికేషన్ ఫీజు, సిజిఎస్టీ 9%, అలాగే జీఎస్టీ 9% పేరుతో కూడా డబ్బులు అక్రమంగా వసూలు చేయడం విచిత్రంగా ఉందని, ఇదే విషయాన్ని ఎస్సీని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొందని బి.శెట్టి అన్నారు. ఎందుకు అనంటే ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే ఒక సగటు వినియోగదారుడిగా, ఒక విద్యుత్ వినియోగదారుడిగా నాకు అనేక రకాల సౌకర్యాలు ఇవ్వాలి. ఉదాహరణకు ఒక గృహ వినియోగదారుడిగా నన్ను ఇలా ఇబ్బంది పెడితే చిన్నకారు పరిశ్రమలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎంఎస్ఎంఈలు ఈరోజు మనం బలోపేతం కావాలని అనుకుంటాం. ఎవరో కార్పెంటర్ కానీ, ప్లంబర్ కానీ, లేకపోతే ఒక మెషినిస్ట్ కానీ చిన్న పరిశ్రమ పెట్టుకుంటాడు. ఆ పరిశ్రమ వాళ్ళకి నోటీస్ ఇచ్చి మీరు లక్షల రూపాయలు కట్టండి అంటే ఎలా, ఎక్కడ తేగలుగుతారు? దాన్నే వాయిదాల కింద ఎందుకు మార్చలేరు? ఎక్కువ లోడు వాడితే నోటీస్ ఎందుకు ఇవ్వరు? ముందుగా మీరు ఎక్కువ లోడు వాడుతున్నారు తగ్గించుకోండి అని. అంటే మీ ఇష్టమైనా మీరు నోటీస్ ఇవ్వటం, వెంటనే కట్టకపోతే ఫీజులు తీసేయడం, ఈ రకమైన పరిణామాలు కరెక్ట్ కాదని ఈరోజు నేను ఎస్సీ ఆపరేషన్ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆయన ముఖం తెల్లబోయింది. ఆయన ఏమీ చెప్పలేని పరిస్థితి. నేనేం చేయగలను సార్, డిస్కిమ్కే మీరు మాట్లాడాలని అంటున్నారు. కానీ నేను వినియోగదారుడిగా తీవ్రంగా ఆయన మాటలను వ్యతిరేకిస్తూ నేను చెప్పాను డిస్కిమ్కి, నేను లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక అప్పీల్ పెడుతున్నానని చెప్పి